ఫ్రెండ్స్, ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న గోరిల్లాకి తన డ్రాయింగ్ చూపించడానికి ఒక కాగితం తీసి రంగురంగుల క్రేయాన్ల డబ్బా ఇచ్చింది. గోరిల్లా కుతూహలంగా ఒక క్రేయాన్ పట్టుకుని నెమ్మదిగా కాగితంపై గీయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా అతని డ్రాయింగ్ చాలా క్లియర్ గా, చాలా అందంగా వచ్చింది. ఒకే రాత్రిలో తన మనసులో ఉన్న మొత్తం చిత్రాన్ని పూర్తి చేశాడు. తన కళను నిజంగా అర్థం చేసుకోగలిగేది ఆ అమ్మాయే అని అతనికి తెలుసు. కాబట్టి తన పెయింటింగ్ ఆమెకి చూపించాడు. అది చూసి గోరిల్లా మనసు ఆనందంతో నిండిపోయింది. కానీ ఈ విషయం జూ డైరెక్టర్ కి తెలిసిన వెంటనే అతనికి ఆనందం కాదు, డబ్బు సంపాదించే అవకాశం కనిపించింది. వెంటనే గోరిల్లాతో ఒక పర్ఫార్మెన్స్ పెట్టించాడు. మీడియా, టీవీలు, జనాలు అందరి ముందు గోరిల్లాను బలవంతంగా చూపించారు. జూకి టూరిస్టులు విపరీతంగా పెరిగిపోయారు. గోరిల్లా ఎలా పెయింటింగ్ చేస్తాడో చూడాలని అందరూ వచ్చారు. కొద్ది రోజుల్లోనే అతను చాలా ఫేమస్ అయ్యాడు. కానీ సంతోషంగా మాత్రం లేడు. ఎప్పుడూ తన మీద పడే చూపులు, ఒత్తిడి అతన్ని లోపల నుంచే నలిపేశాయి. ఒంటరితనం పెరిగిపోయింది. తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో మట్టి మీద, రాళ్ల మీద ఎవరూ అడ్డుకోకుండా స్వేచ్ఛగా గీయేవాడు. ఇప్పుడు ఆ చిన్న చిన్న సంతోషాలు కూడా దూరమయ్యాయి. గోరిల్లా మనసు కోపంతో, అలసటతో నిండిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పెయింట్ బ్రష్ ని గట్టిగా నేలకేసి కొట్టేశాడు. రంగులు చెల్లాచెదురయ్యాయి. షో మొత్తం పాడైపోయింది. డైరెక్టర్ కోపంతో అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు గోరిల్లా కష్టంలో ఉన్న ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి తనతో పాటు పాతగా తెలిసిన రంగులు, కాగితాలు తీసుకొచ్చింది. ఆ రంగులు చూసిన వెంటనే గోరిల్లాకి మళ్లీ ధైర్యం వచ్చింది. మళ్లీ బ్రష్ పట్టుకుని తనకు గుర్తున్న స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని గీయడం మొదలుపెట్టాడు. ఆ పెయింటింగ్ లో పచ్చని అడవులు, మట్టి, విస్తారమైన మైదానాలు, చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశాలు అన్నీ కనిపించాయి. ఆ చిత్రంలో ఉన్న నిజమైన భావాన్ని చూసి ప్రజలందరూ మౌనంగా నిలబడి తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టారు. గోరిల్లా కళని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి ఆ పెయింటింగ్ ని చూసి గోరిల్లాకి పెయింటింగ్ మాత్రమే కాదు, స్వేచ్ఛ కావాలని అర్థం చేసుకుంది. ఆ నిజాన్ని ఆమె రిపోర్టర్లకి చెప్పడంతో వార్త బయటకు వచ్చింది. ప్రజలందరూ గోరిల్లా కోసం గొంతెత్తి అతన్ని తిరిగి అడవికి పంపాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ గోరిల్లా పింజరానికి వచ్చి తన తప్పు అర్థం చేసుకుని గోరిల్లా డబ్బు సంపాదించే వస్తువు కాదు, భావాలు ఉన్న జీవి అని తెలుసుకున్నాడు. చివరికి గోరిల్లాని అతని అసలైన ఇల్లు అయిన అడవికి పంపించారు. అక్కడ చెట్ల ఆకుల మధ్య నుంచి సూర్యకాంతి పడుతూ చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. తనలాంటి ఇతర గోరిల్లాలు స్వేచ్ఛగా పరుగులు తీస్తూ కనిపించడంతో చివరికి అతను తన కోల్పోయిన ఆనందాన్ని, నిజమైన స్వేచ్ఛను తిరిగి పొందాడు.